హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అసలు ఈ సంవత్సరం సినిమా రిలీజ్ ఉంటుందో లేదో అని వరి అవుతున్న ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు స్టార్ట్ చేశారు. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలో మోస్ట్ అవైటింగ్ మూవీ అయిన ఓజీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా సర్ప్రైజ్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వచ్చేదెప్పుడు? అసలు ఎవరు ఊహించని అప్డేట్ ఇచ్చాడు ఓజీ. పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీస్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ అయిన ఓజీకి సంబంధించి సాలిడ్ న్యూస్ రివీల్ అయింది. చిన్న హింట్ కూడా లేకుండా ఏకంగా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు ఓజీ. అసలు ఇంకా షూటింగ్ కంప్లీట్ కానీ ఎప్పుడవుతుందో తెలియని ఓజీని సెప్టెంబర్లో రిలీజ్ చేస్తున్నట్టు డేట్ కూడా ఇచ్చేశాడు ఓజీ. అసలు పవన్ షూటింగ్ కి ఎప్పుడొస్తారో, సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమాత్రం క్లారిటీ లేని ఓజీ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. సుజిత్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓజీ సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు టీం. ఓజీ ఇప్పటికే 70% అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్యారలల్ గా చేస్తున్న టీం పవన్ కళ్యాణ్ షూట్ తప్పించి మాక్సిమం షూట్ కంప్లీట్ చేసేసింది. నిజానికి కరెక్ట్ గా పవన్ డేట్స్ ఇస్తే ఓజీ సమ్మర్కే కంప్లీట్ అయ్యేది. కానీ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో షూట్ కూడా డిలే అవుతూ వచ్చింది. అయితే ఈ డిలేకి ఫుల్ స్టాప్ పడినట్టే. సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో లేట్ అయినా బఫర్ టైం పెట్టుకునే రిలీజ్ చేయబోతోంది టీం. ఓజీ సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతోందని రూమర్ ఆల్రెడీ నడుస్తోంది. అయితే అసలు పవన్ షూట్ కి వచ్చే రోజు మీద క్లారిటీ లేకపోవడంతో ఇది నిజంగా రూమరే అనుకున్నారు జనాలు. కానీ అసలు ఏమాత్రం హింట్ లేకుండానే సెప్టెంబర్ 27 ఓజీ రిలీజ్ అని అఫీషియల్ చేసేసింది టీం. పవన్ కళ్యాణ్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోంది ఓజీ. పవన్ కళ్యాణ్ 15 రోజులు షూట్ చేస్తే సినిమా కంప్లీట్ అయిపోయినట్టే. పవన్ కెరియర్ లో ఈ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రాలేదని చెప్తున్నారు మేకర్స్. భారీ బడ్జెట్ తో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ లో తమన్ మ్యూజిక్ తో తెరకెక్కుతున్న ఓజీ పవన్ కళ్యాణ్ పార్టీని ఆంధ్ర ఎలక్షన్స్ తర్వాతే షూట్ చేయబోతోంది. అందుకే ఇంకా షూటింగ్ 30% ఉన్నా రిలీజ్ ని ఎప్పుడో సెప్టెంబర్ లో పెట్టుకుంది. రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అదే డేట్ కి సినిమా రిలీజ్ చేయాలని తెగ కష్టపడుతున్నారు హీరోలు. ఇప్పటికే లాస్ట్ కు వచ్చేసిన సినిమాలు ఫైనల్ టచెస్ కోసం రాత్రనక పగలనక షూట్ చేస్తున్నారు. ఇక లాంగ్ టైం నుంచి షూటింగ్ చేస్తున్న సినిమాలు కూడా లాస్ట్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని సినిమా కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాయి. మరి ఈ సినిమాల్ని కంప్లీట్ చేయడానికి ఏ హీరోలు కష్టపడుతున్నారో ఇప్పుడు చూద్దాం. రిలీజ్ డేట్స్ దగ్గర పడడంతో సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ కి సినిమాని థియేటర్లలోకి తీసుకురావడానికి నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్నారు. దీనికోసం ఎండల్లో కూడా కష్టపడడానికి రెడీ ఉంటున్నారు. ఈ లిస్ట్ లో రామ్ చరణ్ కూడా ఉన్నారు. 2 ఏళ్ల నుంచి సెట్స్ మీద ఉన్న గేమ్ చేంజర్ షూటింగ్ త్వరలోనే జరగబోతోంది. ఈ మంత్ లోనే షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది టీం. ముందు సమ్మర్ లో గేమ్ చేంజర్ ని రిలీజ్ చేద్దామనుకున్న మేకర్స్ షూట్ డిలే కావడంతో దసరా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూన్ నాటికి రామ్ చరణ్ షూట్ కంప్లీట్ చేసేలా షెడ్యూల్స్ ఫిక్స్ చేస్తోంది టీం. జూన్ కి చరణ్ షూట్ అయితే మిగతా బ్యాలెన్స్ మరో నెల టైం తీసుకున్నా దసరా రిలీజ్ కి సినిమా రెడీ అవుతుందన్నది శంకర్ ప్లాన్. సో చరణ్ ఈ బిగ్గెస్ట్ లాస్ట్ షెడ్యూల్స్ కోసం కష్టపడాల్సిందే. పెద్ద సినిమాల విషయంలో షూటింగ్ అనుకున్న టైంకి జరిగే ఛాన్స్ తక్కువే. డేట్స్ మేకింగ్ విషయంలో టైం తీసుకునే స్టార్ హీరోలు షూటింగ్ కూడా టైం చూసుకోకుండానే చేయాల్సి ఉంటుంది. అలా ఎన్టీఆర్ కి మిగతా సినిమాల కమిట్మెంట్ కూడా దగ్గర పడడంతో ఎక్స్ట్రా టైం ఇచ్చి మరీ దేవర సినిమాని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీగా తెరకెక్కుతున్న దేవర ఏప్రిల్ 5న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా ఆ డేట్ కి రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. అయితే ఈ సినిమా అయ్యాకే వార్ 2లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఎన్టీఆర్ కోసం హృతికండ్ టీం వెయిట్ చేస్తోంది. దీనికోసమైనా ఎన్టీఆర్ దేవరని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఎన్టీఆర్ నాన్ స్టాప్ గా షూట్ చేయక తప్పేలా లేదు. మే 9న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రభాస్ సినిమా కల్కి కూడా దాదాపు లాస్ట్ స్టేజ్ షూటింగ్ కి వచ్చేసినట్టే. ఇప్పటికే మెయిన్ స్టార్ క్యాస్ట్ తో మేజర్ షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టిన టీం త్వరలోనే ప్రభాస్ తో సీన్స్ ని కూడా ప్లాన్ చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మార్చి లాస్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేయడానికి డిసైడ్ అయ్యింది. ఫైనల్ టచెస్ ప్యాచ్ వర్క్ ఎంత ఉన్నా ఏప్రిల్ కి షూట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ లెక్కన షూట్ అనుకున్న టైంకి అవ్వాలంటే ప్రభాస్ కూడా కంటిన్యూయస్ గా షూట్ చేయాల్సిందే.
మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప 2 కోసం బన్నీ దాదాపు సంవత్సరం నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో ఎంగేజ్ అవుతూనే ఉన్నారు. ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతుందంటూ టాక్ నడుస్తున్న టీం మాత్రం ఇప్పటికే రిలీజ్ డేట్ కి కౌంట్ డౌన్ ఇచ్చేసింది. ఆగస్టు 15న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కోసం బన్నీ అండ్ టీం మిడ్ సమ్మర్ వరకు షూటింగ్ చేయాల్సిందే అని తెలుస్తోంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పుష్ప 2ని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తోంది టీం. ఏప్రిల్ 5న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఫ్యామిలీ స్టార్ ఇప్పటికే లాస్ట్ లెగ్ ఆఫ్ షూట్ లో ఉన్నారు. విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ స్లోగానే షూట్ చేశారు మొన్నటి వరకు. అయితే వన్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక పనిలో స్పీడ్ పెంచింది టీం. ఇప్పటికే మెయిన్ సీన్స్ కంప్లీట్ చేసిన టీం వచ్చే నెలకి షూట్ కంప్లీట్ చేసేయాలని డిసైడ్ అయింది. అందుకే విజయ్ దేవరకొండ లాస్ట్ షెడ్యూల్స్ కోసం నాన్ స్టాప్ షూట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్లు మారుతున్న క్రేజ్ ఏమాత్రం తగ్గని టిల్లు స్క్వేర్ ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ షూట్ లో ఉంది. మార్చి 29th కి రిలీజ్ డేట్ ఇచ్చిన టీం త్వరలోనే దుబాయ్లో క్లైమాక్స్ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఈ షూట్ అయిపోతే దాదాపు సినిమా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా రిలీజ్ కి 1.5 month మాత్రమే ఉండడంతో ఈ నెలాఖరికి షూటింగ్ అవ్వగొట్టాలని డిసైడ్ అయ్యి స్పీడ్ గా షూట్ చేస్తోంది టీం. ఇలా దాదాపు షూటింగ్ లాస్ట్ స్టేజ్ కొచ్చిన సినిమాలు, హీరోలు ఫైనల్ షెడ్యూల్స్ కోసం కష్టపడుతున్నారు. సీజనల్ మూవీస్ ఎక్కువైపోయాయి. ఒక్కోసారి వరుసగా బయోపిక్స్ వస్తే ఒక్కోసారి స్పోర్ట్స్ మూవీస్ సందడి చేస్తాయి. ఇలా ఈ మధ్య ఏదో ఒక ట్రెండ్ నడుస్తోంది సినిమా ఇండస్ట్రీలో. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ మూవీస్ ట్రెండ్ రన్ అవుతోంది. వరుసగా పొలిటికల్ సినిమాలతో హీట్ ఎక్కిస్తున్నారు మేకర్స్. ఏ సినిమా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసినా చెయ్యకపోయినా పొలిటికల్ సినిమాలు మాత్రం ఆడియన్స్ కి ఈజీగా రీచ్ అవుతాయి. కంటెంట్ తో పాటు కావాల్సినంత కాంట్రవర్సీ ఉండడంతో పొలిటికల్ మూవీస్ ఈ మధ్య ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ సీజన్ కావడంతో వరుసగా పొలిటికల్ మూవీస్ రెడీ అవుతున్నాయి. వీటిలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన సినిమా యాత్ర 2. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన యాత్రకి సీక్వెల్ గా యాత్ర 2 తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ జరిగిన కథని చూపించబోతున్నారు. మహివి రాఘవ డైరెక్షన్ లో మమ్ముటి, జీవా లీడ్ రోల్స్ చేస్తున్న యాత్ర 2 ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే యాత్ర 2తో పొలిటికల్ సినిమాలకు ఊపొచ్చింది అంటే అప్పుడెప్పుడో రిలీజ్ అవ్వాల్సిన వ్యూహం ఇంకా రిలీజ్ కోసం తిప్పలు పడుతోంది. రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీలో తెరకెక్కిన ఈ సినిమా ఆంధ్ర పాలిటిక్స్ లో జరుగుతున్న విషయాల్ని బ్యాక్ డ్రాప్ గా చేసుకుని రాబోతోంది. జస్ట్ ట్రైలర్ తోనే కాంట్రవర్సీ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఈ వ్యూహం సినిమాని డిసెంబర్లోనే రిలీజ్ చేయాల్సింది. కానీ రిలీజ్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది టీం. అటు ఇటుగా ఒకటే లైన్ తో యాత్ర 2 వ్యూహం తెరకెక్కితే ఆంధ్ర రాజధాని బ్యాక్ డ్రాప్ లో రాజధాని ఫైల్స్ సినిమా తెర మీదకొచ్చింది. 10 ఏళ్ల నుంచి ఆంధ్ర రాజధాని కోసం జరుగుతున్న ఇష్యూస్ ని బేస్ చేసుకుని తెరకెక్కిన సినిమా రాజధాని ఫైల్స్. ఈ పొలిటికల్ మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇలా ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అవడంతో వరుసగా పొలిటికల్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. రైడ్ కి రెడీ అవ్వమంటున్న టిల్లు, సాంగ్ ప్రమోషన్లు స్టార్ట్ చేసిన ఆపరేషన్ వ్యాలంటైన్, రేట్ పెంచాల్సిందే అంటున్న రష్మిక, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తానంటున్న విశ్వక్సేన్, సాలిడ్ గా లాల్ సలాం ట్రైలర్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈగల్ అవుట్పుట్ మీద ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నారు రవితేజ. కంప్లీట్ మాస్ రోల్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ శుక్రవారం పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లోకి వస్తున్న ఈగల్ మూవీ చూసిన రవితేజ సినిమా మీద ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేసింది టీం. Okay, now I'm super satisfied. రైడ్ కి రెడీ అవ్వమంటున్నారు టిల్లు. మార్చి 29న రిలీజ్ అవ్వబోతున్న టిల్లు స్క్వేర్ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఆన్ ద వే అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా సాంగ్ ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. ఈ సినిమా నుంచి గగనాల సాంగ్ ని గ్రాండ్ గా ఈవెంట్ తో లాంచ్ చేసింది టీం. రెమ్యునరేషన్ పెంచాల్సిందే అంటోంది రష్మిక. భారీగా రెమ్యునరేషన్ పెంచిన రష్మిక అంటూ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది రష్మిక. నిజంగా రెమ్యునరేషన్ పెంచాల్సిందే, నెటిజన్స్ ఇంతగా అడుగుతున్నప్పుడు పెంచాల్సిందే అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది రష్మిక. విశ్వక్సేన్ స్పీడ్ పెంచారు.
చాలా కాలం నుంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న థ్రిల్లర్ మూవీ గామికి సంబంధించి ఈ బుధవారం అప్డేట్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు విశ్వాక్. రజనీకాంత్ ఇంపార్టెంట్ రోల్లో, విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ లో, ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో తెరకెక్కిన లాల్ సలాం మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. పవర్ఫుల్ రోల్లో రజనీకాంత్ అదరగొడుతున్నారు. నితిన్ వరుసగా 2 సినిమాల షూటింగ్ తో బిజీ అవ్వబోతున్నారు. ఆల్రెడీ వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమాతో పాటు మారేడుమిల్లిలో జరుగుతున్న తమ్ముడు షూటింగ్ కి వచ్చే వారం నుంచి జాయిన్ అవ్వబోతున్నారు నితిన్. సంక్రాంతికి రిలీజ్ అయి ఇంకా థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది హనుమాన్ మూవీ. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ 25 రోజుల్లో 300 కోట్లు కలెక్ట్ చేసే రికార్డ్ సెట్ చేసింది. సో వ్యూవర్స్, ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్. బై బాయ్.